అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నీతులు మందికి చెప్పనీకే ఉంటాయి గాని మనకు కాదన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ సార్ ఏమంటాడు, ఏందండి అన్యాయం, ప్రతిపక్ష సభ్యులం మేము మాట్లాడుతుంటే మమ్మల్ని కెమెరాలో చూపియాలి కానీ ఊకే స్పీకర్ను చూపిస్తారేంది, మోడీ గారు మమ్మల్ని చూపియొద్దని చెప్పిండ్రా అని గరమైండు. పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి కెమెరాలు చూపియకుంటే అంత గరమైనప్పుడు మరి తెలంగాణ అసెంబ్లీలో వీళ్ళు చేసే కథ ఎట్లున్నదో చూడుండ్రి. మనదైతే మంగళవారం, అందుకైతే సోమవారం అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ తరీకా. పార్లమెంట్లోనేమో మేము మాట్లాడుతుంటే మమ్మల్ని చూపిస్తలేరని బీజేపీ సర్కార్ మీద స్పీకర్ మీద గరమవుతారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలకు ఇచ్చే ఇలువ అని నీతులు వలుకుతారు. కానీ కోడలకు బుద్ధి చెప్పి అత్త అదేదో పని చేసింది అన్నట్టు వీళ్ళు చేస్తున్నదేందో మరి. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కెమెరా వాళ్ళ మీద ఉంచాలి కదా, కానీ ఊకే స్పీకర్ సార్నే చూయిస్తున్నారు. మరి టీవీలో చూసేటోళ్ళకు మాట్లాడేది ఎవరని ఎట్లా తెలుస్తుంది? ఎవరు మాట్లాడితే వాళ్ళ దిక్కు చూయించాలి, అప్పుడే జనాలకు రీచ్ అవుతుందని అసెంబ్లీలో స్పీకర్ సార్ను కోరిండు హరీష్ సారు. ఒక చిన్న మీ ద్వారా ప్రభుత్వానికి మీతో కూడా ఒక చిన్న విజ్ఞప్తి అధ్యక్ష. నేను ప్రారంభించే ముందు మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష కొంచెం ఆ టీవీ స్క్రీన్ మమ్మల్ని చూపిస్తలేరు అధ్యక్ష. నిన్న మొన్న కూడా అట్లే అయింది. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు. రాహుల్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి, అది స్క్రీన్లు తిప్పొద్దని మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష. పార్లమెంట్లో మీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయనను చూయిస్తలేరని అంటున్నాడు. మరి ఆయన వారసులు మీరు ఇక్కడ అట్లా చేయకూరి ప్లీజ్ అని కోరబట్టిండు. ఇది మొదటిసారే కాదు, మొన్నట్లో కూడా కేటీఆర్ సార్ గిదే అడిగిండు. అయినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడేదైతే బయటకు చూయిస్తలేరు. మరి ఎందుకో అట్లా అన్నది ఎవ్వరికి సమజైతలేదు.